ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రంగంపల్లి రోడ్, పెద్దపల్లి. డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి అండి. ఓల్డ్ డిస్టిక్ వచ్చి ఇంతకుముందు కరీంనగర్ ఉండేది. స్టేట్ వచ్చేసి తెలంగాణ. సెల్ నంబర్ వచ్చేసి 9866749835, 80740699835. సో 3 బ్యాచ్లు న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. 16/4/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి, 3 days కోర్సు. అదేవిధంగా 23/4/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి, అది కూడా 3 days. 30/4/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి, 3 days క్లాస్, అది కూడా మనకు 3 days ఉంటుంది. ఈ 3 బ్యాచ్లు ఈ మంత్లో ఉన్నాయి. మీరు బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్, ఫీజు వచ్చేసి 6000 రూపీస్, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ. 9866749835, 80740699835 మీరుగా ముందుగా బుక్ చేసుకోవాలండి 1000 రూపీస్ కట్టి. అదేవిధంగా మా దగ్గరికి రాని వారికి 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా బుక్స్కు సంబంధించి PDF ఫైలు, సర్క్యూట్ బుక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాలనుకున్న వారు కొనుక్కోవచ్చు. మనకు మాడ్యూల్ అండి. సో ఇది రెగ్యులేటర్ మాడ్యూల్. సో దీని మోడల్ నెంబర్ వచ్చేసి CA-1235 మాడ్యూల్ అండి. సో వోల్టేజీ తగ్గించడానికి వాడతారు, బక్ కన్వర్టర్ అంటారు దీన్నే. సో దీన్నే బక్ కన్వర్టర్ అని కూడా అంటారు. ఇందులో మనకు వోల్టేజ్లు 5 వోల్టు, 3.3, 2.5, 1.8, 1.5 వోల్టేజ్లు అని ఉంటాయి. సో ఈ విధంగా చూడండి, ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తున్నాను. సో ఫ్రంట్ సైడ్ అవన్నీ జంపర్ పాయింట్స్ అండి. మనం ఒక్కొక్క దానికి జంపర్ కొట్టినట్లయితే ఆ విధంగా మనకు వోల్టేజ్ అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 వోల్ట్ జంపర్ కొడితే అవుట్పుట్ 5 వోల్ట్ వస్తుంది. ఇది ఇన్పుట్ వచ్చేసి 15 వోల్ట్ వరకు ఇవ్వచ్చండి. 15 వోల్ట్ వరకు ఇన్పుట్ ఇవ్వచ్చు. అంటే మీరు 10 అయినా ఇచ్చుకోవచ్చు, 12 అయినా ఇచ్చుకోవచ్చు, 7 అయినా ఇచ్చుకోవచ్చు, 15 వరకు లాస్ట్ అండి దీని యొక్క కెపాసిటీ. సో ఇప్పుడు నేను ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చి చూపిస్తాను మాడ్యూల్ను. సో ఇన్పుట్ ఇచ్చానండి, నేను 12 వోల్ట్ అడాప్టర్ పెట్టాను. సో 12 వోల్ట్ అడాప్టర్ పెట్టి నేను చెక్ చేస్తున్నాను ఇన్పుట్ను. సో అక్కడ మనకు చూడండి 12 వోల్ట్ అని చెప్పి చూపిస్తుంది ఈ మీటర్లో. స్టార్టింగ్ పాయింట్ మీటర్లో 12 వోల్ట్ అడాప్టరు మనం పెట్టి చూపించడం అయింది ఇన్పుట్ అనేది. తర్వాత అదేవిధంగా అవుట్పుట్ అనేది చెక్ చేస్తున్నాను. అంటే ఏ జంపర్ను కూడా నేను షార్ట్ చేయలేదండి. మన ఏ జంపర్ను కూడా షార్ట్ చేయనట్లయితే 1.25 వోల్టేజ్ వస్తుంది. చూడండి నేను మీటర్తో చూపిస్తున్నాను, 1.294 అని చెప్పి వస్తుంది. అంటే 1.25 వోల్టేజ్ వస్తుంది. అంటే ఎలాంటి జంపర్లు కూడా నేను చేయలేదు, అంటే జంపర్ కొట్టలేదు, అంటే జంపర్ అనేది నేను వేయలేదు. వేయకపోతే మనకు 1.2 వోల్టేజ్ కావాలన్నప్పుడు ఎలాంటి జంపర్లు కూడా వేయకూడదు. ఈ విధంగా వేయనట్లయితే 1.25 వోల్టేజ్ వస్తుంది. సో వీ కోర్కు మనకు ఇది చాలా బాగా పనిచేస్తుంది సార్. అదేవిధంగా ఇప్పుడు చూడండి 5 వోల్టు నేను జంపర్ అనేది షార్ట్ చేశాను. అప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేసి 5 వోల్ట్ వస్తుందండి. ఇన్పుట్ ఏమో 12 వోల్ట్, 5 వోల్ట్. చూడండి అక్కడ 5 వోల్ట్. సో 5 వోల్ట్ జంపర్ కొట్టాను, 5 వోల్ట్ అవుట్పుట్ అనేది రావడం జరిగింది. సో అదేవిధంగా మనకు 3.3 జంపర్ షార్ట్ చేశానండి. అంటే 5 వోల్ట్ నేను ఓపెన్ చేసి మళ్ళీ 3.3 జంపర్ను షార్ట్ చేశాను. అప్పుడు 3.3 వోల్టేజ్ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి 3.3 వోల్టేజ్ మీటర్లో చూడండి 3.3 వోల్టేజ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క జంపర్ను మనం షార్ట్ చేసినట్లయితే ఏ జంపర్ షార్ట్ చేస్తే అవుట్పుట్ అంతగా వస్తుందండి. చూడండి అక్కడ 3.3 షార్ట్ చేశాను, 3.3, 5 వోల్ట్ అనేది ఓపెన్ చేశాను, 1/1 చూపిస్తున్నాను, 3.3. సో మీటర్లో చూడండి మనకు అవుట్పుట్ రీడింగ్ చూడండి 3.3 వోల్టేజ్ అనేది రావడం జరిగింది. మనకి ఇక్కడ 3.3 వోల్టేజ్ ఏ సర్క్యూట్లో అవసరం ఉన్నా ఈ బోర్డును మనం వాడుకోవచ్చు. అదేవిధంగా
2.5 అంటే ఈ రెండింటిని ఓపెన్ చేశానండి. 5 వోల్ట్ అండ్ 3.3 ఓపెన్ చేసి ఓన్లీ 2.5 జంపర్ షార్ట్ చేశాను. అప్పుడు మనకు 2.5 వోల్టేజ్ అని రావడం జరుగుతుంది. మీటర్లో చూపిస్తున్నాను వోల్టేజ్ చూడండి. అవుట్పుట్ 2.5. దీన్ని బక్ కన్వర్టర్ అంటారండి. మనం ఎట్లా వోల్టేజ్ మనం వేరియేషన్ అయినా చేసుకోవచ్చు. నేను చివరికి టిప్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది సార్. అదేవిధంగా 1.8 జంపర్ కొట్టాను, మిగిలిన అన్ని జంపర్లు ఓపెన్ చేశాను. ఇప్పుడు చూసినట్లయితే అవుట్పుట్ 1.8 వోల్టేజ్ వస్తుంది. ఓకే, 1.8 వోల్ట్ అవుట్పుట్ 1.8 వోల్ట్. ఈ విధంగా మనం ఒక్కొక్క జంపర్ను మనం షార్ట్ చేసినట్లయితే ఆ విధంగా వోల్టేజ్ వస్తుంది. ఇప్పుడు నేను 1.5 షార్ట్ చేశాను. ఇప్పుడు మనకు మీటర్లో చూస్తే అవుట్పుట్ 1.5 వస్తుంది. సో మనకు 1.5. సో ఈ విధంగా 1 by 1 షార్ట్ చేసినప్పుడు మనకు ఈ విధంగా వోల్టేజ్ వస్తుంది. ఇప్పుడు నేను రెండింటిని షార్ట్ చేస్తాను. అంటే 5 వోల్ట్ అండ్ 3.3 జంపర్ రెండింటిని షార్ట్ చేసినప్పుడు మనకు వోల్టేజ్ ఏ విధంగా వస్తుందో చూడండి. వోల్ట్ 7.07 వోల్ట్ వచ్చిందనమాట. అంటే 1 వోల్ట్ డ్రాప్ అయింది. అదేవిధంగా 3 జంపర్లు షార్ట్ చేశాను. అంటే 5 వోల్ట్ 3.3 2.5 షార్ట్ చేశాను. 3 కలిపితే మనకి ఎంత వోల్టేజ్ వస్తుందో చూడండి. 8.32 వోల్టేజ్ రావడం జరిగింది. మనం ఎట్లాగైనా యూజ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా 5 వోల్ట్ 3.3 2.5 1.8 ఈ నాలుగిటిని షార్ట్ చేశానండి. 4 షార్ట్ చేసి పెట్టాను. అప్పుడు మనకు అవుట్పుట్ చూసినట్లయితే చూడండి 8.87 వోల్ట్. అదేవిధంగా మనకు 5 జంపర్లు కూడా షార్ట్ చేశాను. 5 జంపర్లు కూడా మనకు షార్ట్ చేశాను. 5 వోల్ట్ అండ్ 3.3 2.5 1.8 1.5. సో టోటల్గా మనం షార్ట్ చేసినట్లయితే 9 వోల్ట్ వస్తుందండి. మనకు మీటర్ ఆఫ్ అయిపోయింది. నేను మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను. చూడండి 5 జంపర్లు నేను షార్ట్ చేశాను. ఉన్న జంపర్లన్నీ షార్ట్ చేశాను. సో మనకు అప్పుడు ఎంత వోల్టేజ్ వస్తుందో మీరే గమనించండి. సో విత్ ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. సో 9.12 అంటే 9 వోల్ట్ వస్తుందండి. అదేవిధంగా మనకు టిప్స్ చెప్తానని చెప్పాను కదండి. 5 వోల్ట్ ప్లస్ 3.3 కనెక్ట్ షార్ట్ చేశాను. మనకు VGL వోల్టేజ్ కావాలన్నప్పుడు మనకు ప్లస్కు ప్లస్ వైర్ ఇవ్వాలి, అవుట్పుట్ మైనస్కు మైనస్ వైర్ ఇవ్వాలి. ఇక్కడ అవుట్పుట్ ఇన్పుట్లో 2 ఇవ్వకూడదు, ప్లస్ మైనస్ ఇవ్వకూడదు. ఓన్లీ ఇన్పుట్లో ప్లస్ ఇవ్వాలి, అవుట్పుట్లో ప్లస్కు మైనస్ వోల్టేజ్ ఇవ్వాలి, ప్లస్కు ప్లస్ వోల్టేజ్ ఇవ్వాలి, అంటే మైనస్కు ప్లస్ వోల్టేజ్ ఇవ్వాలి. చూడండి ఆ విధంగా ఇచ్చాను. సో రెడ్ వైర్ వచ్చేసి ప్లస్ వైరు. సో ఇక్కడ మనకు ప్లస్కు మైనస్ ఇచ్చాను. -7.0 వోల్ట్ VGLకు మనకు సప్లైకి 100% పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అదేవిధంగా మీరు ఒక్కదానికి జంపర్ వేసినట్లయితే 5 వోల్ట్ వస్తుంది. -5 వోల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ బక్ కన్వర్టర్ను మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకు రెగ్యులేటర్ దొరకకపోయినా మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ ఇలాంటివి మనము మాడ్యూల్తోని మనం కనెక్ట్ చేసినట్లయితే మదర్ బోర్డు కానీ లేదా స్కాలర్ బోర్డు కానీ టీకాన్ బోర్డు కానీ మనం సరి చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు -7.6 వోల్ట్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మేము ప్రాక్టికల్గా చూపించడం నేర్పించడం జరుగుతుంది సార్. అట్లా అదేవిధంగా 1 year సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.